ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుడు మీ జీవితంలో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్పు కొరకు ప్రార్థన చేస్తున్నారా? ఆ వాగ్దానాన్ని ప్రతిరోజు దేవుని సన్నిధానంలో ఎత్తిపడుతున్నారా? అవును, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆ వాగ్దానాన్ని మనము నమ్మి విశ్వసించి అనుదినము దేవుని సన్నిధానంలో ప్రార్థించినలా వాటిని పొందుకుంటాం. మాట ఇచ్చిన దేవుడు తప్పక నెరవేర్చే దేవుడు. అవి ప్రతిఫలాన్ని మనము త్వరలో చూడబోతున్నాము అని నమ్మాలి. ఈరోజు చక్కని స్టోరీ విందామా? ఇస్సాకు అనే బాబు ఉండేవాడు. అతనికి 10 సంవత్సరాలు, 10 years. ఇస్సాకుకి ఫాదర్ లేడు. చాలా నిరుపేద కుటుంబం. తన తల్లి కష్టపడితేనే కుటుంబాన్ని పోషించగలదు. తన తల్లి ప్రతిదినము పనికి వెళ్ళినా కూడా చాలా తక్కువ డబ్బులు వచ్చేవి. అవి వారి కుటుంబ పోషణకు కానీ ఇస్సాకు చదువుకు కానీ సరిపోయేవి కాదు. తల్లి ఒక్కటే చాలా కష్టపడేది. అయితే వారు దేవుని యందు ఎంతో విశ్వాసం ఉంచేవారు. ప్రతి ఆదివారం మానక మందిరానికి వెళ్ళేవారు. ఇస్సాకు ప్రతిరోజు స్కూల్కి వెళ్తూ చదువుకున్నప్పుడు ఒక సమయం వచ్చింది. వారి స్కూల్లో టీచరు, ఇస్సాకు, నువ్వు ఫీజు కట్టలేదు, ఎప్పుడు ఫీజు కడతావు, మీ అమ్మగారికి చెప్పు అని చెప్పారు. ఆ మాట తీసుకొచ్చి ఇస్సాకు తన తల్లికి చెప్తాడు. తన తల్లి, సరే అమ్మా, నేను డబ్బులు చూస్తాను, రేపటి దినాన చూస్తాను, అవి నువ్వు ఫీజు కడుదుగానే అని చెప్తుంది. సరే, 2 రోజులు అయిపోతుంది, 3 రోజులు అయిపోతుంది. తన తల్లికి డబ్బులు సరిపోలేదు. తిరిగి ఇస్సాకు స్కూల్లో వెళ్ళినప్పుడు ఆ స్కూల్ వాళ్ళు, నువ్వు రేపు ఖచ్చితంగా ఫీజు కట్టాల్సిందే, నువ్వు కట్టకపోతే రేపటి నుంచి స్కూల్కి రాకూడదు ఇంకా అని చెప్తారనమాట. అయితే ఇస్సాకు చాలా బాధపడతాడు, చాలా షేమ్గా ఫీల్ అవుతాడు. క్లాస్లో అందరి ముందు నిలబెట్టి ఆ విధంగా టీచర్ మాట్లాడినప్పుడు ఆ బాబు చాలా బాధపడి తన తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా, టీచర్ నాకు ఒక్క రోజు సమయం ఇచ్చిందమ్మా, నువ్వేం చేస్తావమ్మా అని అడుగుతాడు. అడిగినప్పుడు ఆ తల్లి ఎంతో బాధపడుతూ ఎంతో దుఃఖంతో ఒకటే మాట చెప్తుంది, ఈ లోకంలో తండ్రి నీకు లేకపోవచ్చు కానీ పరలోకంలో తండ్రి నీకు ఉన్నాడు కదా, యేసయ్యకు ఒక ఉత్తరం రాయి, ఆయన నీ అవసరాలన్నీ తీరుస్తాడు అని చెప్తుంది. అప్పుడు ఇస్సాకు అది నమ్మి విశ్వసించి ఒక లెటర్ రాస్తాడు. యేసయ్యా, నాకు స్కూల్ ఫీజు కొరకు 1000 రూపాయలు దయచేయవా, ఇట్లు నీ ప్రియమైన కుమారుడు ఇస్సాకు అని రాస్తాడు. తిరిగి తల్లి దగ్గరకు వచ్చి, అమ్మా, నేను లెటర్ అయితే రాశాను, మరి ఇది ఏ అడ్రస్కి పంపించాలి అని అడుగుతాడు. ఆ తల్లి బిడ్డని ఆశ్చర్యంగా చూస్తుంది. ఎందుకంటే తను ఆ బాధలో చెప్తుంది యేసయ్యకి లెటర్ రాయని, కానీ ఆ బిడ్డ ఆ మాటని నమ్మి నిజంగా లెటర్ రాశాడు. ఆ బిడ్డ విశ్వాసాన్ని ఆ తల్లి త్రోసివేయక, నువ్వు అడ్రస్ ఎవరికి రాయాలి, ఎక్కడ రాయాలి అని అడిగినప్పుడు ఆ తల్లి చెప్తుంది, 2 పరలోకంలో ఉన్న యేసయ్య అని రాయి అని అంటుంది. ఆ మాటకి ఆ బిడ్డ సరే అమ్మా అని చెప్పి లెటర్ మీద 2 అడ్రస్ వచ్చేసి పరలోకంలో ఉన్న యేసయ్య అని రాస్తాడు. దాన్ని తీసుకెళ్లి పోస్ట్ బాక్స్ లో వేస్తాడు. వేసి ఇంటికి వచ్చి, యేసయ్య నా ఆశని తీరుస్తాడు, నేను అడిగిన దానికి జవాబిస్తాడని ఎదురు చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ పోస్ట్ మ్యాన్ ఆ పోస్ట్ బాక్స్ దగ్గరికి వెళ్ళి అందులో ఉన్న లెటర్స్ అన్ని తీసి ఏ అడ్రసెస్కి అయితే వెళ్ళాలో వాటిని సెగ్రిగేట్ చేస్తాడు లేదా సెపరేట్ చేస్తూ ఉంటాడు. అయితే ఎప్పుడైతే పరలోకంలో ఉన్న యేసయ్య అనే 2 అడ్రస్ చూస్తాడో అతను ఆశ్చర్యపోతాడు. ఆ లెటర్ని తీసుకెళ్ళి
పోస్ట్ ఆఫీస్లో ఉన్న వారి సార్కి ఇస్తారు. సార్, ఈ లెటర్ ఏంటో విచిత్రంగా ఉంది, దీని టు అడ్రస్ పరలోకంలో ఉన్న యేసయ్య అని ఉంది, ఇది ఎక్కడికి చేర్చాలి, నాకు అర్థం కావట్లేదు అని చెప్తారు. చెప్పి ఆ లెటర్ని వారి సార్కి ఇచ్చేసి ఆయన వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత లెటర్ని ఆ సార్ చూస్తాడన్నమాట. ఆ రోజు సాయంత్రానికే తిరిగి ఇస్సాకు వాళ్ళ ఇంటికి పోస్ట్ మ్యాన్ వస్తాడు. వచ్చి, ఇక్కడ ఇస్సాక్ అంటే నువ్వేనా అంటే, అవును అంకుల్ నేనే అంటే, నీకు ఒక లెటర్ వచ్చింది అంటాడు. ఎక్కడి నుంచి వచ్చింది అంకుల్ అంటే, పరలోకంలో ఉన్న యేసయ్య దగ్గర నుంచి నీకు లెటర్ వచ్చింది అని చెప్తాడు. చెప్పినప్పుడు ఆ బాబు పరిగెత్తుకుంటే సంతోషంగా వెళ్ళి వాళ్ళ అమ్మకి ఇస్తాడు. అమ్మా, యేసయ్య నాకు జవాబును అనుగ్రహించాడు, యేసయ్య నాకు రిప్లై ఇచ్చి తిరిగి మళ్ళీ మనకి లెటర్ వచ్చింది అని అంటే వాళ్ళ అమ్మ ఆశ్చర్యపోతుంది. గబగబా లెటర్ ఓపెన్ చేసి దాంట్లో, ఇస్సాకు, నువ్వు నన్ను నమ్మి ప్రార్థించావు, ఇదిగో నీ స్కూల్ ఫీజు నేను ఇస్తున్నాను అని చెప్పి 1000 రూపాయలు ఆ లెటర్లో ఉంటాయి. అది చూసి వాళ్ళ అమ్మ చాలా ఆశ్చర్యపోతుంది. చాలా ఆశ్చర్యపోయి ఇది ఎలా సాధ్యము అని తను ఏమనుకుంటుందంటే, ఇది మన డబ్బులు కాదు, అన్యాయంగా ఒకరి డబ్బులు మనకొద్దు అని చెప్పి లెటర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ పోస్ట్ మ్యాన్ ఇచ్చాడు కదా, పోస్ట్ ఆఫీస్కి వెళ్తుంది అనమాట. వెళ్ళి అక్కడ వారిని అడుగుతుంది. అంటే ఈ లెటర్ ఎవరు ఇచ్చారంటే, మాకేం తెలియదమ్మా, మా సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి అని అంటే, ఆ తల్లి అండ్ ఇస్సాకు వీళ్ళిద్దరూ కలిసి సార్ దగ్గరికి వెళ్తారు. సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు వారు మాట్లాడతారు. ఏమని మాట్లాడుతుందంటే ఆ తల్లి, సార్, ఈ లెటర్ మాకు వచ్చింది, అయితే ఇది ఎక్కడి నుంచి వచ్చిందో మాకు తెలీదు, ఇందులో 1000 రూపాయలు డబ్బులు ఉంది, ఇది మాది కాదు, ఇది మాకొద్దు, ఇది ఎక్కడి నుంచి వచ్చిందో దయచేసి వారికి వెనక్కి పంపించండి అని ఆ తల్లి వేడుకుంటుంది. అప్పుడు అక్కడున్న సార్ చెప్తారు, అమ్మా, ఈ లెటర్ని చూడగానే మా పోస్ట్ మ్యాన్ నా దగ్గరికి తీసుకొచ్చాడు. ఆ లెటర్ని చదివినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. దేవుడు నా హృదయాన్ని ప్రేరేపించాడు. ఈ లెటర్కి జవాబు దయచేయమని దేవుడు నాకు ప్రేరేపించాడు. అందుకే ఆ లెటర్కి జవాబుగా ఆ బిడ్డ అవసరానికి 1000 రూపాయలు నేనే పంపించాను. ఇది నేను కాదు, నేను కూడా క్రైస్తవ బిడ్డనే, మీరు నమ్ముకున్న దేవుడే నేను నమ్ముకున్నాను. దేవుడే ఆ బిడ్డ విశ్వాసాన్ని చూసి ఈ లెటర్ నా చేతికి అందేలాగా చూశారు. ఈ లెటరు ఆ బిడ్డ విశ్వాసానికి ఒక పునాది. దేవుడు ఆ బిడ్డ ప్రార్థన వింటాడు అనే దానికి ఇది ఒక చక్కని ఉదాహరణ. దయచేసి వీటిని కాదనొద్దు. ఈ లెటర్ని, ఈ డబ్బుల్ని మీ దగ్గర ఉంచండి. ఈ డబ్బులు తీసుకెళ్లి బిడ్డ స్కూల్లో ఫీజుగా కట్టండి, దేవుని నామాన్ని మహిమపరచండి అని అంటారు. నిజమే కదా? ఆ చిన్న బిడ్డ తల్లి చెప్పినప్పుడు ఇది ఎలా సాధ్యం అని అనలేదు, కానీ దాన్ని నమ్మి విశ్వసించి అతను లెటర్ రాశాడు. దేవుడు రాసిన హృదయాన్ని చూశాడు, లేదా రాసిన మనసుని చూశాడు, ఆ జవాబుని పొందుకున్నాడు. మనం కూడా ఇది ఎలా సాధ్యం అవుతుంది అని దేవుడు మన జీవితంలో ఇచ్చిన వాగ్దానాలను, లేదా మన దేవుని చిత్తానుసారమైన మరి అవసరాలను, ఇది ఎలా సాధ్యం, ఇది నా జీవితంలో తీరుతుందా అని ప్రశ్నించే బదులు దేవుడు చెయ్యగలడు అని ఆ చిన్నవాని హృదయము వలె మీరు కూడా నమ్మాలి. అలా నమ్మినప్పుడే తిరిగి జవాబును పొందుకుంటాం. అది ఎలా అనేది ఒక ఆశ్చర్యం, ఒక అద్భుతం. దేవుడు మన జీవితంలో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చి తద్వారా తనను తాను మహిమపరచుకోబోతున్నాడు. ఇది నమ్ముదామా? విశ్వసించుదామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నమ్మకమైన దేవా, మీకే వందనాలయ్యా. అవును ప్రభా, ఇస్సాకు వలె మేము కూడా నువ్వు మా జీవితంలో చేసే వాటిని ఎలా అని ప్రశ్నించక విశ్వసించి ప్రార్థించి పొంది ఉన్నామని నమ్మే రీతిగా అట్టి విశ్వాసాన్ని మాకు దయచేయండి. మీ జవాబుల్ని పొందుకునే మహా గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి. ఎందరైతే ఏ అవసరాలతో మీ వాగ్దానాల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ జవాబులు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ
ఈ నా ప్రార్థన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు.